మనుషులు కథలు చెప్పటం, చెప్పుకోవటం, కథలు వినటం, చూడటం అన్నీ చాలా అనాది. తాను చూసిన దాన్ని తన వాళ్లకు చెప్పడంలో చేసిన మానవ ప్రయత్నమే భాషకు పునాది అనే సిద్ధాంతం ఉంది. కథలు నిరంతరం మానవ సమాజపు జీవధాతువుల నుండి ఊరుతూనే ఉంటాయి. చూసే కథల విషయంలో సినిమాదే మొదటి స్థానం. మన సినిమాల్లో చాలా ఎక్కువ సినిమాలు సమాజంలోని చాలా తక్కువ మంది జీవితాలకు సంబంధించినవే. వాళ్ళ భావోద్వేగాల గురించి, వాళ్ళ వీరత్వం, ఉగ్రత్వం, రసికత్వం, కష్ట నష్టాలను ఏకరువు పెట్టేవి. అప్పుడప్పుడు చాలా ఎక్కువ మందికి సంబంధించిన సినిమాలు తక్కువగానైనా వస్తూనే ఉంటాయి. అటువంటివి వచ్చినప్పుడే అలజడి. సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, డిజాస్టర్లు, ఫ్లాప్లు లాంటి డబ్బు వసూళ్ల లెక్కల్లో వీటికి చోటు లేదు. ఆలోచనల్లోకి చేరి జ్ఞాపకాల్ని కుదిపి మనసుల్లోని పిరికితనాన్ని, ధైర్యాన్ని, తెగింపుని కెలికేసి కళ్ళల్లోకి ఇన్ని నీళ్లు తెప్పించిన తర్వాత ఆ కళ్ళు ఎర్రబడేట్లు చేస్తాయి. ఇటువంటి మన వేళ్ల మీద లెక్కించదగినవే ఉన్నాయి. ఈ సినిమాల్లో ఆఖరి టైటిల్స్ మొదలవగానే సంతృప్తిగా నిట్టూర్చే, నవ్వుకునే ముగింపులు ఉండవు. ఇటువంటివి ఓ 10-15 కథలు కొన్నేళ్లుగా వచ్చినాయి. అందులో కొన్ని మరీ ప్రత్యేకంగా కనపడతాయి. వీటిల్లో తొక్కేయబడ్డ జీవితాలు, వెన్ను విరుచుకొని పెట్టిన పులికేకల చప్పుడు వినబడి కనబడుతుంది. ఈ మధ్యన తెలుగులో పలాస, తమిళంలో వచ్చిన అసురన్, పరియేరం పెరుమాళ్, కర్ణన్, మామన్నన్, తాజాగా తంగలాన్ నిర్మోహమాటంగా, నిఖార్సుగా, నిక్కచ్చిగా, సూటిగా తెర మీద పరుచుకొని గుండెల్లో మంట రగిల్చి కళ్లల్లో నీరుగా మారి శరీరాన్ని, మనసును జలధరింపుకు గురిచేసే కథలు, చూసే కథలు. అసురన్ యజమాని చేతిలో ఆయుధం లాంటివాడు. తిరుగుబాటు తప్పక ఆయుధం చేతిలోకి తీసుకున్నవాడు. జీతం ఇచ్చేవాడు కొద్దిగా చనువు ఇస్తే అది జీతంలో భాగమనే తెలివిలేనివాడు. ప్రేమిస్తున్న దానికి చెప్పులు కొనిస్తే ఆ అమ్మి అవి కాళ్ళకేసుకొని ఊళ్ళో నడిస్తే ఆ పిల్లనెత్తికి ఆ చెప్పుల్ని చేర్చిన పెద్ద కొలుపోడిని కట్టేసినవాడు. వాడిని పనిలో చేర్చింది ఈ అసురుడే. ఇద్దరం పనులమే కదా అని వాడిని దండించాడు. ఆ అర్హత నీకు లేదని యజమాని గట్టిగానే బుద్ధి చెప్పాడు మనోడికి. ఆ దెబ్బకి తనోళ్లతో చేరి తిరగబడదామనుకుంటే మొత్తం ఇళ్ళు తగలబడిపోయాయి. కుటుంబమే పోయింది. తప్పనిసరి ఆయుధం పట్టి విధ్వంసమే చేశాడు. తన కుటుంబం, అవతలి కుటుంబం మొత్తం నాశనం. పెద్ద విధ్వంసం తర్వాత నిశ్శబ్దం, నిస్సత్తువ. ఆ సమయంలో ఆదరించిన తన లాంటి వాళ్లతో కలిసి మానసికంగా చచ్చిపోయి భౌతికంగా జీవితాన్ని ఈడుస్తూ భార్య, 2 కొడుకులు, కూతురుతో బతుకుతున్నాడు. మళ్ళా భుక్తినిచ్చే భూమి కోసం యుద్ధం. పెద్ద కొడుకు తిరగబడి చివరకు తలలేని మొండెంగా మారిపోతే చిన్న కొడుకు అన్నను చంపినోడిని చంపే ప్రయత్నం. తిరిగి తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తన్ని తాను రక్షణ కవచంగా మార్చుకొని మళ్ళీ విధ్వంసం. ఈసారి కూడా ఒంటి నిండా, మనసు నిండా గాయాలు. అయినా ఓ తృప్తి, తనోళ్లను కాపాడుకున్నానని. కానీ జీవితమంతా పోరాడడమే. చంపడం, వ్యక్తిగా చచ్చిపోవడం, మళ్ళా చంపటం. జైల్లోకి పోతూ కొడుక్కి చెప్పాడు, బాగా చదువుకో, కుటుంబాన్ని, మనోళ్ళని కాపాడుకో. నీ దగ్గర ఏమున్నా లాక్కుంటారు, చదువుకుంటే తీసుకుపోలేరు. ఇంతటితో కథ అయిపోదు. ఇక్కడే మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది సందేశం కాదు, మార్గం. అందుకే శుభం కార్డుతో ముగిసే కథ కానే కాదిది. పరియేరం పెరుమాళ్. నువ్వు నా పక్కనుంటేనే భరించలేను, పక్కలో పడుకుంటే ఎలా? అందున కుక్కల్ని పెంచుకుంటూ మురికిలో బతికేవాడివి. ఇదే ఇందులో ప్రశ్న. పెరుమాళ్ అనేవాడు తను పెంచుకున్న కుక్కని పెద్ద కులపోళ్ళు చంపేస్తే దానికి అలంకరణ చేసి పాడే కట్టి ఆడి పాడి దహనం చేసి పొగిలి ఏడ్చే గుంపులో నుండి వచ్చినవాడు. చదువుకోవాలని, పేరు పక్క డిగ్రీ కావాలనే బలీయమైన కోరిక. నాగరికపు ముసుగున్న మనుషుల్లోకి రాగానే ఎదురయ్యేవన్నీ కొత్తవే. ఇతనికి ప్రేమించే లక్షణం ఉంది కదా. జీవాన్ని ప్రేమిస్తాడు, స్పందించే జీవిని ప్రేమిస్తాడు. ఈసారి వీడు ప్రేమించే జీవాన్ని చంపరు, ఎందుకంటే అది వాళ్ళది. వీడినైతే ఆ కుక్కని చంపినట్లే చంపేస్తారు. పరువు హత్య. మనోడు తప్పించుకున్నాడు. ప్రేమించినది దక్కింది. ఇక్కడితో ఇది అయిపోయినట్లు కనిపిస్తుంది, కానీ అక్కడే మొదలైంది. తన్ను తాను తయారు చేసుకుంటూ నొప్పిని, బాధని భరిస్తూ, ప్రతిఘటిస్తూ, అనుకున్న దాన్ని సాధిస్తూ పోతా ఉంటే మార్పులు వస్తున్నాయి, వచ్చి తీరతాయి. కర్ణన్. 2 గ్రామాల మధ్య వివక్ష. కర్ణన్ నివసించే గ్రామానికి బస్ స్టాప్ లేకపోవటం, మొత్తం గ్రామానికి అవసరాలు తీరే మార్గమే లేకపోవటం. ఈ కథ కాళ్ళు కట్టేసిన గాడిద. చచ్చిపోయిన కర్ణన్ చెల్లి దేవతాముఖంతో ఒకానొక విషాదకరమైన కదలికలతో కనబడుతూ ఓ గుర్రం, కొన్ని పందులు, ఊరి జనం సందడితో, బాధలతో,
ఆనందాలతో కలిసిపోయి కనబడుతుంది. బస్సు ఆగడం కోసం చేసిన యుద్ధం ఈసారి రాజ్యం నుండి అణచివేతకు గురైన గ్రామ ముఖచిత్రంగా మారిపోయింది. హింసను ఆపటానికి తన్ని తాను తగలెట్టుకున్న యామితాత ఆత్మ బలిదానం అతి పెద్ద విషాదం. దానికి ప్రతీకారంగా కర్ణన్ పోలీసోడి తల నరకటం, గొంతు మీద కత్తి, గుండెల మీద చావు కర్ణన్ రూపంలో కూర్చున్నా కూడా పోలీసోడు కన్నాభిరాన్ మాట్లాడే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి. నన్ను చంపిన తర్వాత కూడా ఇంకా హింస జరుగుద్ది అని ధీమాగా హెచ్చరిస్తాడు పోలీసోడు. తరతరాల ఆధిపత్య భావన అంతా ముగిసిపోయినది. 10 ఏళ్ల తరువాత ఊళ్ళోకి బస్సులోనే వస్తాడు కర్ణన్. ఊరంతా మారుతుంది. పిల్లలు చదువుకుంటున్నారు. ఊరంతా కర్ణన్ రావడమే పండుగ అంటున్నారు. యామితాత బొమ్మ ముందు నాట్యం చేస్తున్నారు. డప్పుల చప్పుళ్ళు. నెమ్మదిగా కర్ణన్ కూడా డప్పుకు తగ్గట్టు, తన భావోద్వేగాలకు తగ్గట్టు ఆడటం మొదలెట్టడంతో కథ కొత్తగా ఆరంభమైనట్లు అనిపిస్తుంది. మామన్నన్ పందుల్ని పెంచుకునే కుటుంబాల నుండి పెద్ద కులపోళ్ల అవసరాల కోసం మామన్నన్ ఎమ్మెల్యే అయ్యాడు. అతని కొడుకులో తక్కువగా ఎందుకు చూడబడుతున్నామన్న అసహనం, కోపం. తండ్రి పట్ల కూడా అదే అసహనం. చదువుకున్నాడు, చదువు చెప్తున్నవాడు అతను. అందువలే తలెత్తాలన్న ఆత్మగౌరవం, దానివల్ల వచ్చే తిరుగుబాటు, అణచివేత ఎదురవుతుంది. పెద్ద కులపోళ్లతో తగాదా. రాజీకి పిలిచారు. అక్కడ తండ్రి మాత్రమే నిలబడి ఉండటం, మిగిలిన వాళ్ళు తన తండ్రి కంటే చిన్నవాళ్ళు కూడా కూర్చొని ఉండటం. అప్పటికే ఈ అమానవీయమైన అవమానానికి కుందిపోయిన మనస్సు. తండ్రిని కూర్చోమని చెప్పటం. మొట్టమొదటిసారి చాణాల తరువాత తండ్రితో మాట్లాడిన మాట కూడా అదే. మీ నాన్న కూర్చోళ్లే, నువ్వు కూర్చో అన్న జవాబు. యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో గాయపడటం, అవమానపడటం, బలహీనపడటం, బలపడటం అన్నీ జరిగి ఆ తండ్రి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపిక కావటం, శాసనసభలో ఆయన స్పీకర్గా కూర్చోవటం, ఆయన తన స్థానంలో కూర్చునే వరకు మిగిలిన వాళ్ళంతా లేచి నిలబడి ఆ తరువాత కూర్చోవటం. ఈ గౌరవం దక్కిన తరువాత కథ అయిపోయినట్లు కాదు, అక్కడే మొదలైనట్లు. ఈ మధ్యకాలంలోనివే ఈ కథలన్నీ. ఇప్పుడు తంగలాన్. రాజా ఎవరికి ఎంత అవసరమో అంతే దక్కిద్ది, ఎతికితే దక్కదు. యుద్ధం చేసి రాజ్యాలు జయించి సైనికుల గుంపుతో వస్తున్న రాజుకు ఒక మూలవాసి రొమ్మిరుచుకొని నిర్లక్ష్యంగా నిక్కచ్చిగా చెప్పిన జవాబు. ఆ రాజు నాకు చాలా కావాలి అని దురాశపడుతుంటే భూమి నీళ్ళయి బతకాడినికిచ్చేయి తీసుకోవాలి తప్ప తవ్వి తీసుకోకూడదు అన్న అనాది స్పృహ కలిగిన వాడి మూలవాసి. ఆ దబాయింపు గుంపుకి, దాని గురువుకి చెప్పిన మాటలివి. ప్రకృతిని కాపాడే మాయాశక్తి, నాగులు, ఆరతి దేవత అన్నీ బాగా తెలుసు ఈ మూలవాసికి. తను కూడా అందులో భాగమే. రాజుకి, అతని గురువుకి అత్యాశ. గురువు చెప్పాడు, రాజు చేశాడు. మళ్ళీ ఓడిపోయాడు. రాజుకు అపరిమితమైన ఆశ. మళ్ళీ మూలవాసుల్ని బంగారం ఎవరూ తేలేరా అని అడగడం. తెస్తా, నాకేంది అని అడిగి, ఏం కావాలని అని అంటే భూమి అని, భూమి మీద హక్కు అనే మాటలు. భూమి మీద హక్కుతో భూమి మీద ఆధారపడి బతకగలిగేవాడు, స్వయం పోషణ చేసుకోగలిగినవాడు, దేవుడు, దేవత, మాయాశక్తులు వీటి మీద భయం లేనివాడు, కేవలం ప్రకృతి కరుణ మీద, ప్రకృతి వనరు మీద ఆశ కలిగినవాడు. అందువల్లనే భూమి కావాలనడం, దానికోసమే అంత ధైర్యం, తెగువ. ఇదే ఈ కథ నిండా. తరాలు గడిచిన ప్రకృతిలోని బంగారం స్వంతం చేసుకోవాలన్న ఆశ ఆయుధాలతో హింసకు పాల్పడేవాడికి. కానీ భూమి మీద ఆశ ఈ మూలవాసికి. మూలవాసికి తన శరీరం, తన వాళ్లే ఆయుధాలు. అయితే ప్రకృతిని గాయపరిస్తే లోపల నుండి ఎక్కడి నుంచో సంపద రావచ్చు, కానీ అది మాయను సృష్టిస్తుంది, హింసను సృష్టిస్తుంది, విధ్వంసం జరిగి తీరుతుంది. ఇది తరతరాలు ప్రవహించిన కథ. రాజును భూమి మీద హక్కు కావాలని అడిగిన వాడి మనవడెవడో మళ్ళీ భూమి కోసం, ఒంటి మీద బట్టల కోసం, భూమిని గుండెకు హత్తుకోవడం కోసం తిరిగి అదే అడుగుతున్నాడు. ప్రకృతితో యుద్ధం మొదలుపెట్టాడు. భూమి హక్కు రాలేదు, కానీ నిన్ను నువ్వు దహించుకొని నీ వాళ్లతో నువ్వే యుద్ధానికి సిద్ధపడితే మీ రక్తం ఏరులై పారి ఆ ఘర్షణలో పుట్టే సంపద మళ్ళా నిన్ను బయటకు తోసి వెలుపలే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నీ జీవనం, నీ జీవిక, నీ జీవన రీతులు ధ్వంసమై మిగిలిన కొద్దిమందికి కొద్దిపాటి సంపద చేరుతుంది. దానితో వెలిగిపోతున్నానని నీవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు సంతోషిస్తారు, కానీ అది భ్రమే, మళ్ళా యుద్ధమే. ఈ కథ భ్రమల్లో నుండి భ్రమల దాకా తీసుకుని వచ్చి అక్కడ ఆగుద్ది. దీనిలో మార్మిక భావాలు, సంఘర్షణలు ఇవన్నీ ఒకెత్తు. ఈ కథ నుండి ప్రారంభమయ్యే దానిని కనుక్కోవటం మరో ఎత్తు. చూద్దాం మరోసారి.